ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిశారు తెలంగాణ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు. మొదట ఖర్గేను, అనంతరం కేసీ వేణుగోపాల్ను కలిసిన ఎమ్మెల్యేలు కేబినెట్లో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అధిష్టానం ముఖ్యులను కలిసిన మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేల్లో అడ్లూరి లక్ష్మణ్, మందుల సామేల్, సత్యనారాయణ, వీరపల్లి శంకర్ ఉన్నారు. కాంగ్రెస్ కు మాదిగలు ఎప్పుడూ మద్దతుగా ఉన్నారని, అసలైన మాదిగ ఎమ్మెల్యేకు కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పించాలని వారు రిక్వెస్ట్ చేశారు. తమ విజ్ఞప్తికి అధిష్టానం సానుకూలంగా స్పందించిందని, తమ పేర్లను కూడా పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తామని తెలిపారని ఎమ్మెల్యేలు తెలిపారు. రేపు జరగబోయే 6 మంత్రి పదవులు ఏతున్నాయో అందులో మాదిగలకు ఇవ్వాలని, ఒరిజినల్ మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని కలిసినాం. వారు చాలా సానుకూలంగా దేశ రాజకీయాలల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దళితుల పరిస్థితి కానీ, మాదిగల పరిస్థితి కానీ, మాల పరిస్థితి కానీ క్షుణ్ణంగా మాతోనే డిస్కస్ చేయడం జరిగింది. 2011 యొక్క జనాభా ప్రకారం మొదలు పెడితే ఇవాళ 2025 అంటే సుమారు 50 లక్షల పైచిలకు మా జనాభా, మా మాదిగల జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి అంత పెద్ద గొప్ప నిర్ణయం చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి చట్టాన్ని అమలు చేస్తున్నారు. అదేవిధంగా మంత్రివర్గంలో కూడా మాకు మాదిగలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మా అందరి మాదిగ ఎమ్మెల్యేలకు, నికాసైన మాదిగ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దానికి సానుకూలంగా తప్పకుండా మీరు అడిగే న్యాయమైన విషయం లోపల మేము పరిశీలిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఏఐసీ అధ్యక్షులు గారు 25 నిమిషాలు టైం ఇచ్చినారు. కేసీ వేణుగోపాల్ గారు కూడా పూర్తిగా టైం ఇచ్చి మా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది.